డాక్టర్లు అంటే దేవుళ్ళతో సమానమని ఉత్తగానే అనలే. భూమి మీద నూకలు బాకుంటే యమధర్మరాజుకు హాయి చెప్పొచ్చిన వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారు. హాగో అట్లా అంత దూరం పోయి తిరిగి కిందికి రానికే గిసొంటి డాక్టర్లే కారణము. యమపాశానికి తన స్టెథోస్కోప్ అడ్డం పెట్టి మరి ఒక లీడర్ పానాలు కాపాడి ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయింది ఈ డాక్టర్ అమ్మ. కొన్ని ఛానళ్లు పేరుకే ఉన్నాయి తప్పితే జర్నలిజం రూల్స్ అన్ని తప్పి తప్పుడు వార్తలు డప్పు కొట్టి ఊరంతా సాటింపేస్తాయి. మరి అవి నిజాలా కావా అన్నది పక్కన పెట్టి ఎవరన్నా పేరున్న లీడరో సెలబ్రిటో జర్ర దావఖాన గేట్ దొక్కితే చాలు అయిపోయింది గాలు కథం. వీడ్కోలు శ్రద్ధాంజలి అని దండేసి దండం పెడతారు. అగో అట్లనే అయింది మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ముచ్చట కూడా. ఐతారం నాడు ఆయనకు జర పానం ఎటమటమై దావఖానకు తీసుకుపోయి రింటోళ్ళు అంతే. కథమిగా ఆయన చచ్చిపోయినట్టు ఓ బ్రేకింగ్ల మీద బ్రేకింగ్లు ఇడిచిర్రు. ఇవన్నీ చూసి పాపం ఇంటోళ్ళు కూడా బాగా దడుచుకుర్రు. అగ్గో సరిగ్గా అదే టైంకు నేనున్నా కదా మీరేం రంది పడకుర్రి నేను చూసుకుంటా కదా అని మాట ఇచ్చుడే కాదు దాన్ని నిలబెట్టుకొని తిరిగి ఆయనకు పునర్జీవం పోసింది రోహిణి హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సి మమతారెడ్డి. ఒకటి కాదు రెండు కాదు 9 సార్ల సిపిఆర్ చేసి ఆగిన గుండెను మళ్ళా కొట్టుకునే తట్టి చేసింది. ఇక ఈ ముచ్చట తెలుసుడే లేటు ఎంబటే బీఆర్ఎస్ లీడర్లంతా తొవ్వబట్టిరు దావఖానకు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే సర్కార్ తరపు గ్రీన్ లైన్ తెప్పించి జర బెటర్ ట్రీట్మెంట్ కోసము సికింద్రాబాద్ యశోద దావఖానకు పంపిండు. ఏమేం కావాలి ఎసొంటి సర్జరీలు అక్కరా అన్ని మాట్లాడి పెద్ద పెద్ద డాక్టర్లతోనే ఆయన పలుకుబడి వాడి ఆడికి రప్పించి మళ్ళా ఎప్పటికేం కాకుండా చూసుకునే తట్టు చేసిండు. ఇంకో దిక్కు ఇంటోళ్ళు కూడా గుండె వలిగినట్టు అయ్యిరని వాళ్ళని గుసబెట్టి ఏం కాదని ధైర్యం చెప్పిండు. అంతేల్మే మంత్రి సీతక్క కూడా చేరుకుంది ఆడికి. ఇంటోళ్లతోని మాట్లాడి ధైర్యం చెప్పింది. ఇటు సికింద్రాబాద్ యశోదాకు తెచ్చినాక పార్టీ పెద్ద కేసీఆర్ కూడా వచ్చి డాక్టర్లతో మాట్లాడి ఇంటోళ్ళకు కూడా ఏం కాదమ్మా అన్నట్టు కొండంత ధైర్యం నింపిండు. ఇక పార్టీ పెద్దనే రాంగలైంది కడమో లూకుంటారా. హరీష్ రావు తలసాని శ్రీనివాస్ యాదవ్ బాల్క సుమను ఇట్లా పార్టీ లీడర్లు కార్యకర్తలు అభిమానులు అంతా యశోద దావఖాన ముంగట చేరి ఎట్లుంది ఏం కథ అని ఎప్పటిదప్పుడు అరుచుకుంటూనే ఉన్నారు. ఇప్పటికైతే ఏం పర్లే గాని గుండెల ఆడాడ జర బ్లాక్లు ఉన్నాయట అవిటికి ఆపరేషన్ చేయాలని చెప్పిరట. ఇట్లా సావంచుల దాకా పోయి ఒక పానాన్ని నిలబెట్టుడంటే అది డాక్టర్ల గొప్పతనమనే చెప్పాలి. ఇప్పుడనే కాదు మున్పు కూడా ఇట్లనే ఏప్రిల్ నెలలా బీజేపీ లీడరు వరంగల్ మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు కూడా ఇట్లనే అయితే 11 సార్ల సిపిఆర్ చేసి పానం నిలబెట్టిందట ఈ డాక్టర్ మమతారెడ్డి. ఇప్పుడు అందరు కూడా ఇసొంటి డాక్టర్లే అన్ని దవాఖానలలో ఉండాలి పైసా కాకుండా ఫస్ట్ పానం చూసేటట్టు మన వైద్య రంగం మారాలి అని మాట్లాడుకుంటుర్రు. ఏం తమాషా చేస్తున్నారా ఆర్మీని రంగంలోకి దించి మిమ్మల్ని లోపటేయించమంటారా అని హైకోర్టు హై టెన్షన్ కరెంట్ తీగే తీరుగా షాక్ కొట్టినంత పనిచేసింది కదా. దెబ్బకే దడుచుకున్నట్టున్నది హైడ్రా కమిషనర్ రంగనాథ్ సారు. చేతులు కట్టుకొని కోర్టుకు వచ్చి తప్పైందని ఒప్పుకోక తప్పలేదు. అయినా కోర్టు ఊక్కోలేదు. రంగనాథ్ కు రంగు వాడేటట్టు ఆర్డర్ లేసింది. రాఖీ సినిమాలో ఎన్టీఆర్ డైలాగ్ తీరుగా ఎన్ని 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 ఎన్నిసార్లు హైకోర్టు మొట్టికాయలు వేసినా ఎన్నిసార్లు అడ్డగోలుగా పేదోళ్ల గుడిసెలు ఇండ్లు ఊలగొట్టద్దని చెప్పినా హైడ్రా ఆఫీసర్లు హైకోర్టు మాటల లెక్క చేయలే. ఒక్కసారి కాకుండా ఇంకోసారన్నా కోర్టుకు మర్యాద ఇయ్యాలి. అందుకే ఓపిక వట్టి 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 మొన్న ఆర్మీ ఆఫీసర్లకు చెప్పి మొన్నటికి మొన్న హైడ్రా పోలీసులను లోపటే ఇస్తా అన్నది కదా. దానికి రంగనాథ్ అయ్యా మమ్మల్ని క్షమించుండ్రి అని చేతులు కట్టుకుని హైకోర్టుకు చెప్పిండట. కానీ అప్పటికే హైడ్రా మీద శిర్రెత్తినంత కోపంతోనున్న హైకోర్టు క్షమించుడెక్కడిది మీరు ఇప్పటికే బరిదగించినట్టు బార్డర్లు దాటిండ్రు వద్దన్న పని చేసుకుంటా షో మీద పెయిన్ వారినట్టు చేసిండ్రు. ఒక్కటి కాదు రెండు కాదు ఇప్పటి వరకు 63 సార్ల కోర్టు ఆర్డర్లను ధిక్కరించిండ్రు. ఒక్కసారి అట్లా చేస్తేనే తీసి లోపటేయాలి కానీ మీరు హైకోర్టు ఓపికను పరీక్షించిండ్రు ఇంకా మీకు ఛాన్స్ ఇచ్చే ప్రసక్తే లేదు అన్నట్టు రంగనాథ్ ను హైడ్రా నుంచి తీసేయమని తెలంగాణ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు. మరి లేకుంటేంది గుడిసెలు ఇండ్లు కట్టుకున్న భూమి న్యాయమైందా కాదా దానికి అన్ని తీర్ల కాయిదాలు కల్పలు ఉన్నాయా లేవా అనేది పక్కకు పెట్టి బుల్డోజర్లు వేసుకొని ఉరుకుడే నాయే మాకు న్యాయం చేయుండ్రని కోర్టుకెక్కితే హైడ్రాను సుత్తెతో నెత్తి మీద పడా ఎన్నో సార్లు కొట్టింది కోర్టు. అయినా బుల్డోజర్ లాగలేదు కోర్టు ఆర్డర్లను లెక్క చేయలేదు. హద్దులు దాటుతున్నారు. హైడ్రానే అందరికి సుపీరియర్ అన్నట్టు చేస్తున్నారు. అన్ని వ్యవస్థలు హైడ్రానే అన్నట్టు రాత్రులు సెలవులు దినాలే ఇండ్లు కూలగొట్టిండ్రు. ఎనఫ్ ఇక చాలు రంగనాథ్ ను హైడ్రా రంగం నుంచి పీకి వారేయండి అన్నట్టు హైకోర్టు చెప్పింది. ఇక దీని మీద ప్రతిపక్ష పార్టీ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మాట్లాడుకుంటా ఇదంతా కూడా ఎవరు చేయిస్తున్నారు? ఇవాళ రంగనాథ్ గారు రేపు ఇంకొక అధికారి వస్తాడు కానీ ఇక్కడ చేయిస్తున్నది ఎవరు? ఈ హైడ్రా ఎవరి డిపార్ట్మెంట్ కింద ఉంటుంది? రేవంత్ రెడ్డి గారి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అంటే పట్టణాభివృద్ధి మరి నగర పాలక సంస్థలు అయితే మున్సిపల్ మరియు పట్టణాభివృద్ధి శాఖ ఏదైతుందో ఆ శాఖలో కీలకమైన భాగంగా ఈ హైడ్రా ఉన్నది. ఇవాళ రేవంత్ రెడ్డిగా ఈ హైకోర్టు ఇచ్చిన తీర్పు అనేది రేవంత్ రెడ్డికి ఒక పెద్ద చెంప దెబ్బ.
చెంపలు షెల్లు అనేటట్టు చేసిందట. అయితే ఇది రంగనాథ్ తో అయితే మంచిగానే ఉండు గాని రేపు ఇంకో ఆఫీసర్ వచ్చి గిట్లా చేయొద్దని, కాదని ఎక్కువ చేస్తే రంగనాథ్ కు పట్టిన గతే పడుతుంది అన్నట్టు చెప్పిండు. మరి చూడాలి తర్వాత వచ్చే ఆఫీసర్ హైడ్రాను ఏ తిరగా నడిపిస్తాడు అనేది ముందు ముందు తెలుస్తుంది. ఏమంటారులా?